పార్వతీపురం మాన్యం జిల్లా కుర్పం మండలం గుమ్మ గ్రామంలో నియోజకవర్గం ఎమ్మెల్యే జగదీశ్వరి శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాట విప్లవ వీరుడు కామ్రేడ్ వెంపటాతపు సత్యం ఆదిపట్ల కైలాసం మాస్టర్ల 54వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ అప్పట్లో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన గిరిజన రైతులు మీ భూమి హక్కు కోసం అటవీ భూముల హక్కుల కోసం పోరాటం చేసి వారి ప్రాణాలను సైతం విడిచి అమరులయ్యారని దాని ప్రతిఫలమే 170 యాక్ట్ జీవో నెంబర్ 3 అని గుర్తు చేశారు. వీరి ఇరువురు త్యాగాల ఫలితంగానే ఈ రోజు గిరిజనుల మనుగడ ఉందని, వారు మరణించిన వారు చేసిన త్యాగాల చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటపు భారతి, సిపిఎంఎల్ భాస్కర్ రావు, సహాదేవుడు మరియు తదితర సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు. సత్యమాదపట్ల కైలేశం అమరవీరులకు మంగనలకు మంగనలకు రంజుమ భీమనలకు పంచాయతీ కృష్ణమూర్తులకు ఆనాటి శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో కరకు కసాయి ప్రభుత్వ తుపాకుల కసువులో పాసినటువంటి కామ్రేడ్ వెంకట సత్యమాదపట్ల కైలాసములను జోహార్ సత్యం, జోహార్ కైలాసం, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, శ్రీకాకుళం రైతాంగ పోరాటంలో అమరమైన వెంపటాపు సత్యమాదిపట్ల కైలాసం జోహార్, వెంపటాపు సత్యమాదపట్ల కైలేశం అమరవీరులకు మంగనలకు మంగనలకు రంజుమ భీమనలకు పంచాయతీ కృష్ణమూర్తులకు మొదటిసారిగా గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో అమరైనటువంటి శ్రీకాకుళం పార్శ్వగోళం జిల్లాలో అమరైన అమరవీరులకు వెంపటాపు సత్యమాదిపట్ల కైలేశం. ఈరోజు వెంపటాపు సత్యమాదిపట్ల కైలాసం కషాయి ప్రభుత్వం పోలీసు కబంధ హస్తాల్లో అమరుడైనటువంటి రోజు 54వ వర్ధంతి సందర్భంగా గుమ్మలో వాళ్ళ విగ్రహాల్ని ఆవిష్కరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే ఈ గిరిజన ఏరియాలో ఇక్కడే కాదు, అన్ని రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద గిరిజన ఏరియాలో ఉన్నటువంటి 170 యాక్ట్ కానివ్వండి, ఈరోజు జీవో నెంబర్ 3 కానివ్వండి, అలాగే గిరిజనులకి రావాల్సినటువంటి అన్ని హక్కుల మీద పోరాటం చేసినటువంటి మహాయోధులు తొలి అమరవీరులు మంగన్న, కోరన్న, భీమన్న, రెంజుము, వెంపటాపు సత్యమాదిపట్ల కైలాసం. అలాగే ఈ ఉద్యమంలో కనీసం అన్ని రాష్ట్రాల నుండి, అన్ని జిల్లాల నుండి వచ్చినటువంటి అమరులందరూ కూడా ఈ శ్రీకాకుళం రైతాంగ పోరాటంలో అమరులయ్యారు. వాళ్ళు సాధించినటువంటి హక్కుల్ని ఈరోజు గిరిజనుల స్వేచ్ఛ జీవితాన్ని అనుభవిస్తున్నారు అని అంటే ఈరోజు వారు ఈ భూమి మీద వాళ్ళ రక్తం చిందించి శ్రమించినటువంటి ఈ చిందించినటువంటి అవకాశాన్ని ఈరోజు గిరిజన హక్కులని ముఖ్యంగా చెప్పుకోవాలి. ఈరోజు గిరిజనులు అనుభవిస్తున్నటువంటి ప్రతి హక్కులు కూడా ఈరోజు అమరులైనటువంటి అమరవీరులందరూ వాళ్ళు రక్త తర్పణ చేస్తూ వచ్చినటువంటి హక్కులని, ఆ హక్కుల్ని అందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉందని, కాపాడుకొని గిరిజన జాతిని ఇంకా పెంచుకొని, ఉన్నటువంటి సాంప్రదాయాలను ఇంకా పెంచుకొని, ఈ హక్కులు కాలు రాసుకోకుండా, ఈ ఉద్యమాలను మర్చిపోకుండా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్నిసార్లు రాదు ఉద్యమం, ఏదో కష్టాలు ఫలితాలు, ఆ కష్ట ఫలితాలను మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతూనే ఉన్నాయి. ఈరోజు గిరిజనులందరూ సుభిక్షంగా ఉన్నామనంటే, ఐటీడీఏలు వచ్చాయంటే, అలాగే గిరిజనులకి అనేక రకాల లోన్స్ ఇస్తున్నారంటే, సబ్సిడీలు ఇస్తున్నారంటే, మరి ఆ రోజు ఉద్యమం నాయకులుగా ఒక టీచర్లుగా పనిచేసి ఈరోజు ఆ హక్కుల్ని సంపాదించి పెట్టినటువంటి గిరిజన నాయకులు, ఆ నాయకుల్ని మనం మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా చేసుకొని వాళ్ళు శ్రమించినటువంటి, వాళ్ళు ఇచ్చినటువంటి హక్కుల్ని మనం మర్చిపోకుండా గుర్తు చేసుకొని ముందుకు వెళ్తామని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గ్రామ ప్రజలందరికీ, అలాగే